హలో అండి, అందరికీ నమస్తే. ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం. వీరికి పట్టిందల్లా బంగారమే. అయితే మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ఆరోగ్య సమస్యలు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కర్మకు తగ్గ ఫలితాలు ఇచ్చే దేవుడు శనిదేవుడు అని అంటూ ఉంటారు. శనిదేవుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారటానికి 2.5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ఆయన తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నాడు. ఇది పలు రాశులను ప్రభావితం చేస్తుంది. శుక్రుడి అనుగ్రహం ఉంటే విశాలవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సిరి సంపదలు, సంతానం వంటి అంశాల కోసం శుక్రుడి అనుగ్రహం ఉండాలని సూచిస్తోంది. ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో. ఇక మార్చి 7న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే శనిదేవుడు సంచరిస్తున్నాడు. ఈ పరిణామాలు పలు రాశుల వారిపై అత్యంత సానుకూలంగా ఉండనున్నాయి. వృషభ రాశి. శని శుక్రుల కలయికతో వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. కెరీర్, వ్యాపారంలో ప్రోగ్రెస్ చూస్తారు. భౌతిక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుంభరాశి. కుంభరాశి వారిని అదృష్టం వరించనుంది. విద్యార్థులు చదువుల్లో సక్సెస్ అవుతారు. వైవాహిక జీవితం ప్రేమతో నిండుకుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. తులారాశి. తులారాశి వారికి ధనలాభం చేకూరుతుంది. ఆస్తి సమస్యలు దూరం అయిపోతాయి. రాజకీయంగా ఎదుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పర్యటనలు చేస్తారు. వాటితో మీకు ఇంకా మంచి జరుగుతుంది. మేషరాశి. బుధుడు మీ రాశిలోని 10వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. పనిచేసే చోట సమస్యలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి. బుధుడు మీ రాశి చక్రంలోని 8వ ఇంటిలో ఉంటాడు. దీనివల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింహరాశి. బుధుడు మీ రాశి చక్రంలోని 8వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద పెట్టుబడులు పెట్టడంలో ఆలస్యం చేయడం మంచిది. మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.